హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్స్ ప్రో ఛానల్. నేను ఈరోజు మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే రాజాసాబ్ రివ్యూ. మెయిన్గా ఏ డైరెక్టర్ కన్నా కాన్ఫిడెన్స్ ఉండొచ్చు ఆర్ కాన్ఫిడెన్స్ ఉండొద్దు. మారుతి రాజాసాబ్ రిలీజ్ ఈవెంట్లో తన విల్లా అడ్రస్ అవన్నీ ఇచ్చేసి, మీ ఎవరికైనా స్టోరీ నచ్చకపోతే మా ఇంటికి రండి మాట్లాడుకుందాం, ఇలాంటి మాటల వల్ల కొంచెం హైప్ లేగింది. అలాగే ఈ రాజాసాబ్ ట్రైలర్లో ద ఓల్డ్ లుక్ ప్రభాస్ది మంచి బజ్ వచ్చింది. ఆ డైలాగ్ కూడా, పుట్టలో వేలు పెడితే నేను కొట్టడానికి చేయమనుకుంటున్నారా, రాక్షసుణ్ణి, ఆ స్వాగ్, ఆ డైలాగ్ మంచి హైప్ కూడా పెంచింది. అండ్ నాకెందుకు అర్థం కావట్లేదు, ఈ రివ్యూవర్స్ బార్బెల్ కానీ, ఈ పుచ్చుక్ గడి కానీ, అండ్ మిగతా రివ్యూవర్స్ కానీ, ఈ రాగడి లాంటి కానీ ఎప్పుడు నెగిటివ్ చెప్దామా ప్రభాస్కి అని వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళకి టైం దొరికింది, మొత్తం నెగిటివ్ స్టార్ట్ చేశారు. మరీ అంత నెగిటివ్ అయితే ఏం లేదు కానీ మూవీ. కమింగ్ టు ద పాయింట్, మూవీకి ప్లస్లు మైనస్లు మాట్లాడుకుందాం. మూవీకి వచ్చి ప్లస్లు వచ్చి ప్రభాస్కున్న మార్కెట్, అండ్ ప్రభాస్కున్న స్వాగ్, అండ్ ప్రభాస్కున్న ఇది, ఇవన్నీ ప్లస్లు. మైనస్లు వచ్చి డైరెక్షన్ వచ్చి మైనస్, అండ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గడ పెద్ద మైనస్. అండ్ ఇంకా మైనస్లో వచ్చి అసలు స్టోరీ ఏమీ లేదు, ఎప్పుడు పాత స్టోరీయే. ఒక ప్లేస్లో ఒక దెయ్యం ఉంటుంది, దాని సరౌండింగ్స్ వచ్చిన కామెడీ, ఫన్, రొమాన్స్ అండ్ డ్రామా. ఓకే, అండ్ రాజాసాబ్ స్టోరీ బాగాలేకపోయినా, ఏ సినిమా అయినా ఫ్లాప్ అవ్వకూడదు అంటే అట్లీస్ట్ స్టోరీ బాగాలేకపోయినా హైప్ ఉండాలి. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలంటే స్టోరీ బాగుండాలి, స్క్రీన్ ప్లే బాగుండాలి, టేకింగ్ బాగుండాలి, అండ్ లాస్ట్లో హై ఇచ్చే కంటెంట్ ఉండాలి. ఇవన్నీ ఉంటే బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇంట్లో ఒకటి మిస్ అయినా యావరేజ్, హిట్ అలా అవుతాయి. కానీ ఫ్లాప్ అవ్వకూడదు అంటే హై ఇచ్చే కంటెంట్ ఉండాలి. ఈ రాజాసాబ్ అనేది హై ఇచ్చే కంటెంట్ లేకుండా క్లోజ్ చేశారు. అట్లీస్ట్ ఎండ్ కార్డ్లో అయినా ఆ ఓల్డ్ ప్రభాస్ లుక్తో క్లోజ్ చేసి హై ఇచ్చుంటే ఇంకా బాగుండేదేమో. అండ్ ఇంకొకటి, వాళ్ళు సంక్రాంతికి రిపీట్ ఆడియన్స్ కోసం ఈ ఓల్డ్ ప్రభాస్ కంటెంట్ అనేది దాచిపెట్టారు. ఎప్పుడైతే ఆడియన్స్, ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యారో, ఇప్పుడు రాత్రికి రాత్రి ఆ సీన్స్ 8 minutes ఉండే ఆ సీన్స్ కూడా యాడ్ చేసి మీరు రిలీజ్ చేస్తున్నాం అని సొద్దుపోసలాగా డైరెక్టర్ చెప్పుకుంటూ వచ్చాడు. సరే, ఇవన్నీ చేతులు కాలేక ఆకులు పట్టుకునే రీతిలో ఉన్నాయి. నేనైతే కంప్లీట్గా నెగిటివ్ అయితే ఇవ్వట్లేదు. రాజాసాబ్ బాగుంది, సినిమా బాగుంది, 1 time వాచ్ అంతవరకే. 2 time వాచ్, 3 time వాచ్ అంత స్కోప్ అయితే లేదు. అండ్ ప్రభాస్ కూడా ఆఫ్టర్ బాహుబలి మాస్ ఇమేజ్ వచ్చింది, ఓవర్ స్టైలిష్ సాహో పోయింది, అలాగే రొమాంటిక్ పిక్చర్ లాంటిది రాధేశ్యామ్ కూడా పోయింది. ప్రభాస్ని ఇప్పుడు మాస్గానే తీసుకుంటారు పబ్లిక్. సో వెయిటింగ్ ఫర్ ద స్పిరిట్ ఖచ్చితంగా ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నీ కూడా బద్దలు కొడుతుందని ఆశిస్తున్నాను. యాజ్ వెల్ యాజ్ ఆ దమ్ము కూడా ఉంది సందీప్ రెడ్డి వంగకి. సైనింగ్ ఆఫ్ యువర్ రివ్యూ మాన్స్టర్ ప్రో.